Hi everyone, welcome to day 40 of our Spring Boot with Java series. ప్రీవియస్ వీడియోలో మనం పోస్ట్ మ్యాన్ని ఇన్స్టాల్ చేసి మన ఫస్ట్ రెస్ట్ ఏపీఐని టెస్ట్ చేయడం నేర్చుకున్నాం. ఈరోజు మనం @పాత్ వేరియబుల్ యానోటేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాత్ వేరియబుల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పాత్ వేరియబుల్ అనేది యూఆర్ఎల్ నుండి డైనమిక్ వాల్యూస్ని రిసీవ్ చేయడానికి యూస్ చేసే యానోటేషన్. సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ మన దగ్గర స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది అనుకోండి. స్టూడెంట్ ఐడి 101 డీటెయిల్స్ కావాలి. యూఆర్ఎల్లో student/101 అని రిక్వెస్ట్ పంపిస్తాం. అక్కడ 101 అనేది డైనమిక్ వాల్యూ. ఆ వాల్యూని కంట్రోలర్ మెథడ్లో రిసీవ్ చేయడానికి పాత్ వేరియబుల్ యూజ్ చేస్తాం. కంట్రోలర్ ఆ ఐడిని రిసీవ్ చేసి డేటాబేస్లో ఆ స్టూడెంట్ డీటెయిల్స్ని సెర్చ్ చేస్తుంది. తర్వాత ఆ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ని యూజర్కి రెస్పాన్స్గా రిటర్న్ చేస్తుంది. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. యూఆర్ఎల్లో employee/25 అని పెట్టామనుకోండి. ఆ రిక్వెస్ట్ పంపిస్తే 25 అనేది ఎంప్లాయీ ఐడి. పాత్ వేరియబుల్ ఆ వాల్యూని రిసీవ్ చేసి ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ని ఫెచ్ చేస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. యూఆర్ఎల్లో ఫిక్స్డ్ పార్ట్ ఏంటి? స్టూడెంట్. డైనమిక్ పార్ట్ 101. ఆ డైనమిక్ వాల్యూని రిసీవ్ చేయడానికి పాత్ వేరియబుల్ యూజ్ చేస్తాం. రియల్ ప్రాజెక్ట్లో స్టూడెంట్ ఐడి, ఎంప్లాయీ ఐడి, ప్రోడక్ట్ ఐడి, కస్టమర్ ఐడి ఇలా యూనిక్ ఐడీస్ని రిట్రీవ్ చేయడానికి పాత్ వేరియబుల్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో మనం రిక్వెస్ట్ పారామీటర్ యానోటేషన్ గురించి నేర్చుకుందాం. ఇంకా క్వీరీ పారామీటర్ని ఎలా రిసీవ్ చేయాలో చూద్దాం. Thank you. Follow for more updates.